ఈరోజు జిల్లా అధ్యక్షులుగా జనసేన పార్టీ నాయకులుగా ఉంటున్నటువంటి గౌరవ గంగులయ్య గారికి మా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం ఇండియన్ అయితే ఈరోజు ప్రత్యేకంగా దివ్యాంగులు మీరు మాట్లాడు రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గత 3 ఏళ్ళ నుంచి మా దానికి ముందుగా కలెక్టర్ గారి దగ్గరికి అధికారులతో వెళ్ళగా వాళ్ళ బీజేపీ వల్ల సేవక దృక్పథం ఉండటంలో మేము ఖచ్చితంగా వీళ్ళని ఆహ్వానించి మనం ఎట్లాగో అంటే ఈ కార్యక్రమంలో వాళ్ళతో పాటు తీసుకుంటాం. మరి भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्तर जलधि गंगा तव शिव नामे जाहे तव शुभाशिष माहे गाये तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। వెన్నెల చెప్పమ్మా. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మనకి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన డిస్టిక్ జనసేన ఇన్ఛార్జ్ గారు గంగులయ్య గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నాకు 50 సంవత్సరాల వయసు. ఇప్పుడు 50 సంవత్సరాల్లో అనేక రకాల ఒడిదుడుకులు, ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు చూసుకుంటూ వచ్చాను. కానీ ఇటువంటి ఛాలెంజ్తో కూడుకున్నటువంటి ఆగస్టు 15వ తారీఖు కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. ఒక రకంగా మాట రానటువంటి పరిస్థితి. నేను యావత్ గిరిజన జాతి కోసం ఎన్నో ఉద్యమాలు చేశాను. ప్రభుత్వ పరంగా ఎన్నో నిర్బంధాలు కూడా ఎదుర్కొన్న చరిత్ర ఉన్నది. కానీ ఈ రకమైనటువంటి అంటే ఛాలెంజ్డ్ పర్సన్స్, మా డిపెండమ్
ఛాలెంజ్డ్ పర్సన్స్ లాంటి వాళ్ళ తాలూగా ఛాలెంజ్ కార్యక్రమానికి పాల్గొనడం అనేది ఓ పక్క బాధ ఉన్నా కూడా మీ అందరితో కలిసేటువంటి అవకాశం రావడం ఒక అదృష్టంగానే భావిస్తున్నాను నేను. మీకున్నటువంటి సంకల్ప బలం ముందర నాగరికత సమాజంలో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, మాట వచ్చేవాళ్ళు, మాట రాని వాళ్ళు, లేదంటే మాట వచ్చి ఎటువంటి సమాజానికి ఉపయోగపడినటువంటి వాళ్ళు, సామాజిక బాధ్యత లేనటువంటి వాళ్ళు ఎంతోమందితో పోల్చుకుంటే మీరు చాలా గొప్ప వాళ్ళుగా నేను భావిస్తున్నాను. కాబట్టి నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయి 78లో అడుగు పెడుతున్నప్పటికీ కూడా భారతదేశంలో ఇంకా పేదరికం కావచ్చు, లేదనుకుంటే ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేనటువంటి అనేక మంది ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ కావచ్చు, మన డిపెండెంట్ వ్యక్తులు కావచ్చు, ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి నాకుండేటటువంటి పరిధి చాలా చిన్నదైనప్పటికీ నేను వ్యక్తిగతంగా మీ అందరికీ ఎల్లకాలం నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు తోడుబాటుకు ఉండడానికి నేను మనస్ఫూర్తిగా కట్టుబడి ఉంటానని తెలియజేస్తున్నాను. నేను ఈ సమస్యను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మీ విషయంలో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేది నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. త్వరలోనే మరి ప్రభుత్వంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నది. ఆ మార్పుల్లో నాకు కూడా కొంత అవకాశం ఉంటుందనేటటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. కాబట్టి అలాంటి అవకాశం నాకేదైనా ఏర్పడితే ఆ అవకాశం ద్వారా మీకు సేవ చేయడానికి ఆ అవకాశాన్ని కూడా నేను వినియోగించుకుంటానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎంతోమందిని చూశాను, చరిత్రను తిరగరాశాను. గిరిజన ప్రాంతం నుండి దేశ విముక్తి కోసం స్వతంత్ర పోరాటంలో మన మన్య ప్రాంతం నుంచి కూడా అసూలు భాష నుండి వాళ్ళు విముక్తి కోసం పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అటువంటి ప్రాణ త్యాగంతో కూడుకున్నటువంటి స్వేచ్ఛ స్వతంత్రం మరి మీలాంటి వాళ్ళకి వర్తించకపోవడం, మీ కారకంటి స్వేచ్ఛతో కూడిన జీవితం లభించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అయితే ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఉన్నాను నేను. అయినప్పటికీ కూడా ఏ రకమైన ఉద్దేశంతో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో ఆ స్వతంత్ర ఫలాలు అనేది ప్రతి ఒక్కరికి అందాలి, దాంట్లో మీరు భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఆ రకమైనటువంటి స్వతంత్ర ఫలాలు మీకు అందడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. నా మీద నమ్మకంతో ఈనాటి ఈ కార్యక్రమానికి నన్ను మీరు పిలిచినందుకు మీకు నేను సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా మరి మీ అందరినీ ఇక్కడ కలపడానికి కానీ మీ అందరితో కలిసి మీ యొక్క కష్టం సుఖంలో లేదంటే స్వతంత్ర మరి మన ఆగస్టు 15కి సంబంధించినటువంటి జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మరి మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక మీరు అన్నారు పిఓ గారితోనూ కలెక్టర్ గారితో కలిసేమో, అయినప్పటికీ కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదని. అయితే ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంది, 25 మంది మాత్రమే మంత్రులు ఉన్నారు. కాబట్టి 25 మంత్రులకి 25 జిల్లాలకి కేటాయించినప్పుడు 26వ జిల్లాగా ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాకు మంత్రిని కేటాయించడానికి అవకాశం లేకపోవడం వల్ల
ఈ జిల్లా కలెక్టర్కే ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వం నియమించడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు మీ తాలుగా మరి వినతిని స్వీకరించలేని పరిస్థితి ఏర్పడిందని నేను భావిస్తున్నాను. అయినా మీరు రాతపూర్వకంగా నాకు ఇచ్చేటటువంటి ఏదైతే రిప్రజెంటేషన్ ఉంటుందో ఆ రిప్రజెంటేషన్ నేను పట్టుకొని కలెక్టర్ గారితో కూడా మరి ప్రత్యేకంగా నేను చర్చించి మీ రిప్రజెంటేషన్కి తగిన న్యాయం జరగడానికి నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ చాలా గొప్పది. అటువంటి మానవ జన్మ ఎత్తినట్టు మనము కరోనా వైరస్ సమయంలో మానవ విలువలకి సంబంధించినటువంటి విషయాల్ని మనం ప్రపంచవ్యాప్తంగా చూడడం జరిగింది. మరి అటువంటి పరిణామాలు వచ్చి మరి మానవ జీవితానికి విలువలు నేర్పిన సంఘటనలు ఉన్నా మరి అటువంటి విషయాల్ని గుర్తించలేక మీలాంటి వాళ్ళకి తోడుబాటు అందించలేనటువంటి వ్యక్తులు ఉన్నా కూడా ఆ కరోనా వైరస్ లాంటి వ్యక్తులు తప్పిస్తే వాళ్ళు మానవ జన్మకు విలువనిచ్చే వ్యక్తులు కారు. కాబట్టి అటువంటి వ్యక్తి మరి జన్మ వ్యర్థం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదేమైనా మానవత్వంతో కూడుకున్న విలువలకి మనం ప్రధానంగా అవకాశం కల్పించాలి. మానవత్వానికి మరి గౌరవించే సంస్కృతితో మనం ముందుకు వెళ్ళాలి. ఆ రకంగా ముందుకెళ్ళేటప్పుడు మీకు ఎదురయ్యే సవాళ్ళలో ఏ సందర్భంలో మీరు నాకు తెలియజేసినా మీకు నేను తోడుగా ఉంటానని మాత్రం మళ్ళీ నేను చెప్తున్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను, స్థానికంగా నుండి పిఓ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఎవరైతే మరి మీ అందరి తరఫున ఆర్గనైజ్ చేసినటువంటి మన మిత్రులు ఉన్నారో వీళ్ళందరితో నేను మాట్లాడి మీ అందరి డేటాను సమీకరించి ఆ డేటా అంతా కూడా సంబంధిత అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు ఆ డేటాను సమర్పించడానికి నా వంతుగా నేను నిజాయితీగా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎనీహౌ ఏదైనా కూడా మీ అందరితో కలవడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ ఆనంద సమయంలో మీ అందరికీ నా వంతుగా కూడా ఏదో ఒక సహకారం ఉంటుంది. అది మీకు ఉపయోగపడే సహకారం ఏంటనేది నేను మన పెద్దలతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా నా వంతు సహకారం కూడా మీకు చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈనాటి మరి జెండావిష్కరణ కార్యక్రమంలో మన చెవిటి మూగాని అంటే పదాలు తెలుగులో మాట్లాడడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్న వాస్తవం అదే. కాబట్టి మరి అటువంటి అవిటితనాన్ని కూడా మీరు పక్కన పెట్టి దేశ గౌరవానికి స్వతంత్రానికి ఉన్నటువంటి విలువల్ని కాపాడే దాంట్లో మీ వంతు పాత్రను ఇందులో ప్రదర్శించినందుకు మరి భారతదేశం తరఫున కావచ్చు, మన రాష్ట్రం తరఫున కావచ్చు, మన అల్లూరు జిల్లా తరఫున కావచ్చు, ఈ ప్రభుత్వం తరఫున కావచ్చు, మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంతకంటే ఎక్కువ మీతో నేను మన అభిప్రాయాలు పంచుకోలేను. కానీ మీ కష్టాల్లో ఖచ్చితంగా మీకు తోడుకుంటానని తెలియజేస్తూ చివరిగా సెలవు తీసుకున్నాను. జై హింద్. కలెక్టర్ గారికి కలిసారంట. కొత్త కలెక్టర్ గారికి కలిసారంట సార్. ఈరోజు కలుద్దామని వచ్చేసరికి ఈరోజు ఆలోచిస్తుంటారు ఇక్కడికి వెళ్ళారంట. అక్కడ వెళ్ళారని చెప్తున్నారు.
ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్. మా కోసం ఇంత రిజర్వేషన్. మొత్తం పేపర్లు రాసుకొని పెట్టేసుకోవాలని చెప్పింది. కొంచెం మా గురించి ఆలోచించి మా మీద గైడెన్స్ ఏదైనా చేయండి అనుకుంటున్నాను. 78 ఆలోచించి శుభాకాంక్షలు. మీ గురించి చాలా విన్నారని చెప్పి కాకపోతే ఎప్పుడు చూడలేదంటే మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ మిమ్మల్ని చూడడం చాలా లక్కీ అనుకుంటున్నారంటే డిఫెండర్ బేక్ మొత్తం మాట్లాడుకున్నాం. సార్ని చాలాసార్లు కలవాలి అని కాకపోతే అవ్వలేదు. నేను చెప్పిన సార్ చెప్పాను. సార్ మిమ్మల్ని పిలిపించారు. చాలా థ్యాంక్స్ పిలిపించినందుకు అని చెప్పాను. సార్ మెసేజ్ ఇచ్చిన తర్వాత మీరు పర్సనల్గా మాట్లాడుతున్నారు. మేడంకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మెసేజ్ ఇచ్చిన తర్వాత సేపు మాట్లాడారు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ మన డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ లోహిత్ దాస్ గారు. మీ అందరికీ మరొకసారి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క జెండా కార్యక్రమంలో ముఖ్యంగా మంచి వాళ్ళు స్వాతంత్రం అలాగే అలాగే జనసేన బృందానికి పేరు ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పేరు పేరున మరి శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే మా రెడ్ క్రాస్ టీం ఈ కార్యక్రమం కోసం చాలా వారు ప్రోత్సహించున్నారు, సహాయపడి ఉన్నారు. వారికి కూడా అలాగే జోలాపుట్టు, ముంచింపుట్టు, అరకు ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి మా సహోదరులు సికందర్ గారు కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మన కోసం ఇక్కడ భోజనాలు కూడా వీళ్ళు రెడీగా చేశారు. మరి కంపల్సరీ 1 గంటకి మనం భోజనం చేస్తాం. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన నమస్కారం. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మీకు అందిస్తాము. ఈ మాట